యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో ఈ యొక్క సామెతల గ్రంథకర్త ఈ మాట చెప్తున్నాడు. కొంతమందికి ఆ నెక్స్ట్ వర్స్లోనే వారి యొక్క ఆస్తి, వారి యొక్క డబ్బు వారికి ఆశ్రయముగా ఉన్నది, కానీ అది తాత్కాలికమైనది, అది వారిని రక్షించలేదు అని గ్రంథకర్త చెప్తున్నాడు. మన దుర్గము దేవుడై ఉన్నాడు, మన ఆశ్రయము దేవుడై ఉన్నాడు. ఈ యొక్క దేవుడు మనకిచ్చిన ఈ యొక్క నీతి ఎంత కృప అంటే మనం ధైర్యముగా ఆయన ఎదురుకు వెళ్ళవచ్చు. మనం ఏ స్థితిలోనున్నా ఆయన రెక్కల చాటుకి పరిగెత్తవచ్చు. దావీదు ఉన్న తాలుపు చెవుల్లో ఇది ఒక అద్భుతమైనది. దావీదు చాలా చిన్న ప్రాయంలోనే ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు. అందుకనే కీర్తన 18లో 2వ వచనం అంటాడు, ఆయనే నా శైలము, నా కోట, నా బలమైన దుర్గమై ఉన్నాడు. అందుకని ఆ కీర్తన పైన చూసినట్టయితే సౌలు చేతిలోంచి, శత్రువుల చేతిలోంచి దేవుడు తనని సంరక్షించినప్పుడు రచించిన కీర్తన అంట. మన జీవితంలో కూడా ఇప్పటికీ ఆయన నామమే మనకు ఆశ్రయదుర్గమైనది. పరుగుతిద్దాం, బలము పొందుదాం, సురక్షితంగా ఉందాం. ఆమేన్.